హలో చెరీస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఏంటి మెస్ అనుకుంటున్నారు కదా, ఆల్రెడీ తమిళలో చేసి ఉంటారు కబోర్డ్ ఆర్గనైజ్ చేస్తున్నామని. సో కబోర్డ్ ఆర్గనైజేషన్ కూడా పెద్ద కంటెంటా, పెద్ద ఇంపార్టెంటా అని మీరు అనొచ్చు. యాక్చువల్లీ ఐ ఫీల్ లైక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఏదైనా బయటికి వెళ్ళాలన్నా, పొద్దున్నే లేచి స్కూల్కో కాలేజ్కో అండ్ ఆఫీస్కి వెళ్ళాలంటే రష్ ఉండదు. అవుట్ఫిట్స్ విషయంలో ఒక మంచి మేనర్లో ఆర్డర్లో ఉంటాయి కదా. సో ఎక్కడే ఉన్నాయో తెలుస్తాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు అనమాట. డే ప్లాన్ చేసుకోవడం కూడా ఈజీ అనిపిస్తుందని. అప్పుడు మనకి చక్కగా ప్లెజెంట్ మార్నింగ్స్ అండ్ మంచి డే అవుట్, నైట్ అవుట్స్ కూడా ప్లాన్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనలో కొంతమంది ఉంటారు చూడండి, 5 minutes ఇక్కడే ఉన్నాను రెడీ అయ్యి అని. సో అలాంటి వాళ్ళ కోసం కూడా త్వరగా అవుట్ఫిట్స్ వేసేసుకొని వెళ్ళిపోవచ్చు చక్కగా ఆర్గనైజ్లో ఉంటే. సో కబోర్డ్ ఆర్గనైజేషన్ అంత ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. ఫస్ట్ ఏదైనా ఆర్గనైజ్ చేయడం కానీ, ఏదైనా పని చేసుకోవడం కానీ స్టార్ట్ చేసేటప్పుడు మై థింగ్ ఏంటంటే కంఫర్టబుల్ క్లాతింగ్ అండ్ ఆల్సో కంఫర్టబుల్ హెయిర్ స్టైల్ అనమాట. ఎందుకంటే మనం కంఫర్టబుల్గా ఉంటే మనం థింగ్స్ కంఫర్ట్గా చేసుకోవచ్చు అండ్ ఆల్సో పాజిటివ్గా. సో లెట్స్ స్టార్ట్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే హెయిర్ టై చేసేసుకుందాం. ఫస్ట్ మనం సెగ్రిగేట్ చేద్దాము ట్రెడిషనల్ క్లాత్స్ ఏంటి అండ్ వెస్ట్రన్ క్లాత్స్ ఏంటి అని. మీలో ఎంతమంది ఇలా అనుకుంటారు, పొద్దున్నే లెగిసి డ్రెస్అప్ అయ్యి ఇన్ని బట్టలు ఉన్నాయి కాబట్టి రోజుకొక డ్రెస్ వేసుకుందాము అని, కానీ లాస్ట్కి నైట్ వేర్లోనే ఎండప్ అవుతారు. నేనైతే అంతే. నేను అనుకుంటాను రోజు పొద్దున్నే లెగిసి ఒక ఇన్ని డ్రెస్సెస్ ఉన్నాయి కదా, ఒక మంచి డ్రెస్ వేసుకొని రోజు మంచిగా రెడీ అవుదాము అని. బట్ స్టిల్ లెగిసి ఫ్రెష్ అప్ అయినా సరే నైట్ వేర్లోనే ఉంటాము. నైట్ వేర్ ఇస్ ఎమోషన్, నైట్ వేర్ ఇస్ కంఫర్ట్ కాబట్టి ఇప్పుడైనా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను. అది పొద్దున్న లేసి ఒక మంచి క్లాత్ చేద్దామని. మీలో ఎంతమంది సేమ్ ఫీల్ అవుతారో కమెంట్ చేయండి. ప్రజెంట్ ప్రోగ్రెస్ అయితే వెస్ట్రన్ వేర్ సెగ్రిగేట్ చేసాము అండ్ కొన్ని క్లాత్స్ 3 to 5 years బ్యాక్ ఉన్నాయన్నమాట. సో అవైతే పక్కన పెట్టేశాను. పక్కన పెట్టడం అంటే నేను ఎప్పుడు క్లాత్స్ పడేను. ఐ ఆల్వేస్ ఆప్ట్ ఫర్ డొనేషన్ అండ్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనకు అవసరం లేనివి ఎవరికో ఒకరికి ద బేసిక్ నీడ్. సో అందుకని నేను ఎప్పుడు క్లాత్స్ పడేను, డొనేట్ చేస్తాను. అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ యూ, ప్లీజ్ ఆప్ట్ ఫర్ డొనేషన్. దట్ వాస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఫర్ యువర్ క్లాత్స్. అండ్ ఆల్సో మనం డొనేట్ చేసేటప్పుడు మనం ఏదో పెద్ద గొప్ప థింగ్, గ్రేట్ థింగ్ చేసామని కాకుండా మనం సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇలా చేస్తే ఒక హెల్దీ పాజిటివ్ సొసైటీ బిల్డ్ అవుతుందని నా ఒపీనియన్. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఆఫ్ రూమ్ అనమాట ఇదంతా. సో అక్కడ సెగ్రిగేట్ చేసాం ట్రెడిషనల్ అండ్ వెస్ట్రన్ ఏమో. ఇవంతా ఇప్పుడు ఆర్గనైజ్ చేయాలి. అవి ట్రైల్ వేయాలన్నమాట, పడుతుందో లేదో. సో దట్స్ ఇట్. క్లాత్స్ మనకి చాలా మెమరీస్ గుర్తు చేస్తాయని నేను ఫీల్ అవుతాను. నిజమే కదా, మనము బర్త్డేస్కి క్లాత్స్ కొని ఉంటాము, స్పెషల్ అకేషన్స్కి కొని ఉంటాము, మన ఫ్రెండ్స్ కూడా గిఫ్ట్ చేసి ఉంటారు, స్పెషల్ పీపుల్ అలా. సో ఈ క్లాత్స్ అలా సర్దేటప్పుడు అన్నీ కనిపిస్తూ ఆ మెమరీస్ గుర్తేస్తూ బాగుంటుంది, నాస్టాలజీ లాగా. ఇట్స్ కైండ్ ఆఫ్ క్యూట్, అన్ని థింగ్స్ గుర్తు చేసుకుంటూ ఉంటాయి. అండ్ నౌ ఇట్స్ యువర్ టర్న్. మీలో ఎవరెవరు ఇంకా కబోర్డ్ ఆర్గనైజ్ చేసుకోలేదో వెళ్ళి ఆర్గనైజ్ చేసేసుకోండి. మీకు ఎలాంటి మెమరీస్ గుర్తొచ్చాయో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.